హిల్ట్ పాలసీ పేరుతో పారిశ్రామిక భూముల్ని రియల్ ఎస్టేట్ దందా కోసం కారుచౌకగా కట్టబెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న ప్రయత్నాల్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరుతామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ నేతలతో కలిసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడను పరిశీలించారు. అక్కడ కార్మికులు, హమాలీలతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల బదలాయింపుపై బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందాలు హైదరాబాద్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. విలువైన భూములను పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకే ప్రభుత్వం కట్టబెడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం ఏమంటున్నది, ఈ 9300 ఎకరాలు అది కూడా ఎంత ధరకి? ఇక్కడ మార్కెట్ ధర లక్షన్నర ఉంది గజం, అంటే ఎకరం 50 నుంచి 75 కోట్లు ఉంది. కానీ ప్రభుత్వం ఏమంటుంది, రిజిస్ట్రేషన్ ధర 12,000 ఉంది. ఇక్కడ 4,000 రూపాయలు కడితే చాలు గజం, అంటే ఎకరానికి 1,60,00,000 ఇది అవుతుంది అనుకుంటా. 1,60,00,000 కడితే నీకు 50 కోట్ల నుంచి 75 కోట్ల విలువ చేసే భూమిని ఫ్రీగా ఇస్తా, అది తీసుకొని నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకో, నువ్వు బ్రహ్మాండంగా 10 తరాలకు తరిపడా ఆ పారిశ్రామికవేత్త పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆ యాజమానిగా వారు సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు. ఆనాడు ప్రభుత్వాలు ప్రజల దగ్గర నుండి సేకరించి, రైతాంగం దగ్గర కానీ రెవెన్యూ భూములు కానీ సేకరించి పరిశ్రమలకు ఇచ్చిన ఉద్దేశం ఉపాధి కల్పన, సేకరించి ఈ పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టిన ఉద్దేశం రాష్ట్ర ఆదాయం పెరగాలని, అంతేగాని ప్రైవేట్ వ్యక్తుల జేబులు నిండాలని కాదు. నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా, మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాఢపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు 4 డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మేము ఈ HILTP అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం. ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు. ఈ ప్రాంతంలో 3-4 లక్షల మంది కార్మికులు ఉన్నారు, మరి మేమెక్కడ పోవాలా అని వారు మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఒక పరిశ్రమను తరలించాలంటే కూడా కొంత ప్లానింగ్ ఉండాలి. ఆ పంపించే కాడ, అందుకే మా ప్రభుత్వంలో ఆనాడు ఫార్మా సిటీ అని పెట్టాం ముచ్చెర్లలో. 19,000 ఎకరాలు ఈ పరిశ్రమలు తరలించాలి అంటే అక్కడ కాలుష్యం రాకుండా జీరో ఎఫ్లూయెంట్ పెట్టి అక్కడ తరలించాలని మేము ప్లాన్ చేస్తే, ఈయన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అక్కడ కూడా రియల్ ఎస్టేట్ దందా చాలు చేసినాడు. ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ రియల్ ఎస్టేట్ దందా, ఇక్కడ HILTP పేరిట ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా. పరిశ్రమలు తెచ్చేది తెలియదు, ఉపాధి కల్పించేది తెలియదు. దీని వెనకాల దాగి ఉన్నది 5 లక్షల కోట్ల కుంభకోణం. ఈయన అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఈయన అవినీతి అనకొండ. ఈయన అన్నదమ్ముళ్ళు, ఈయన చుట్టూ ఉండే కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా, వాళ్ళందరూ కలిసి ఈ 9,300 ఎకరాల మీద కన్నేసి వాటిని కాజేయడానికి లక్షల కోట్ల రూపాయలు ఢిల్లీకి కప్పంగా కట్టడానికి, ఢిల్లీ పెద్దలకు పంపి పదవులు కాపాడుకోవడానికి మూటలు పంపి చేస్తున్న ఒక కుయుక్తి. దీన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటుంది.